హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నానమ్మ విలేజ్ వంటలు. ఈరోజు వీడియోలో మనమైతే రుచికరమైన పుదీనా పచ్చడిని అయితే ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. చాలా రుచిగా ఉంటుంది. చాలా ఈజీగా అయితే ఈ పచ్చడిని అయితే చేసుకోవచ్చు. చేసుకున్నారంటే మీకైతే 2-3 రోజుల వరకు అయితే నిల్వ ఉంటుంది. మరి పుదీనా పచ్చడి ఈ విధంగా మీరైతే చేసుకున్నారంటే మిగతా మీరు ఏ కూర చేయకపోయినా కానీ 3 పూటలా కడుపు నిండా తినొచ్చు. మరి ఆ పుదీనా పచ్చడి ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. ఇంకా లేట్ చేయకూడదు, వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే మరిన్ని రుచికరమైన వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. నేనైతే ఇక్కడైతే పుదీనా అయితే ఆకులాకులుగా తెంచేసేసి ఒక 3 కప్పుల పుదీనా అయితే తీసుకున్నాను. కప్పుతోనైతే తెంచేసి శుభ్రంగా కడిగేసేసి పెట్టుకున్నాను. లేచే కూడా స్టవ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించేసేసి ఒక బాండి అయితే పెట్టేసేయండి. బాండి పెట్టేసేసి ఒక పావు కప్పు నువ్వులను అయితే తీసుకొనేసేసి వేసేసి బాగానైతే వేపేసేయండి. నువ్వులైతే బాగా వేయగానే తీసైతే ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసేయండి. అదే బాండిలోనే ఓ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసేసేసి ఇక్కడ నేనైతే ఒక 15 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. వీటిని అయితే ఈ ఆయిల్లోనైతే బాగా అయితే ఫ్రై అయితే చేసుకున్నాం. చూసారు కదా, మిరపకాయలు అయితే ఈ మాత్రం వేయగానే తీసైతే ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకుందాం. మిరపకాయలు తీసి పక్క పెట్టుకున్న తర్వాత ఇదే బాండిలోనే నేనైతే ఇక్కడైతే ఒక 3 టమాటాలు అయితే తీసుకున్నాను. టమాటాలు మీద బాగానైతే వేపేదాం. టమాటా అనేది బాగా ఉడకాలి మనకు పచ్చళ్ళ కాబట్టి. టమాటాలు కాస్త ఉడికిన తర్వాత ఇందులోనే ఒక చిటికెడు పసుపు అయితే వేసేసేసి ఒకసారి బాగా కలిపేసేయండి. టమాటాలు ఒక 70% ఉడికిన తర్వాత ఇందులోనే ఒక నిమ్మకాయ సైజు చింతపండు అయితే వేసేసేసి ఈ టమాటాలతో పాటే కాస్త ఉడికించుకోండి చింతపండును కూడా. చూసారు కదా, టమాటా అయితే ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది. ఇప్పుడైతే దీన్ని వేరే ఒక బౌల్లోకి అయితే తీసుకుందాం. ఇప్పుడు ఇదే బాండిలోనే మరో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసేసి మనం ఉందగానే కడిగి పెట్టుకున్నాం కదా పుదీనా ఆకులు, అవైతే మొత్తం వేసేయండి. పుదీనా ఆకులను అయితే మనమైతే ఆయిల్లోనైతే బాగానైతే ఫ్రై అయితే చేసుకోవాలి. పుదీనా కాస్త వేగగానే పుదీనాల నుంచి అయితే వాటర్ అయితే బాగా వచ్చేస్తాయి. మనకైతే ఆ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు పుదీనా అయితే బాగానైతే వేపుకోవాలి. చూసారు కదా, పుదీనాలో అయితే పూర్తిగా అయితే వాటర్ లేకుండా బాగా వేగేసింది పుదీనా ఆయిల్లోనైతే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పుదీనా కాస్త చల్లబడే వరకు వెయిట్ చేద్దాం. ఎందుకంటే మిక్సీ పట్టుకోవాలి కాబట్టి. ముందుగానే మనమైతే వేపు పెట్టుకున్న పుదీనా, మిరపకాయలు, నువ్వులు అలాగే టమాటాలన్నీ అయితే బాగా చల్లబడ్డాయి. ఇప్పుడైతే మనమైతే ముందుగానైతే మిక్సీ గిన్నెలోకి అయితే నువ్వులు అయితే వేసుకొనేసి ముందైతే నువ్వులను అయితే పట్టుకోండి. నువ్వులు మధ్యలో వేసుకుంటే మాత్రం బాగా మెదగవు. ఇప్పుడైతే దీని అయితే మిక్స్ అయితే పట్టుకుందాం. ఇక్కడ నువ్వుల ప్లేస్లో మీరైతే కావాలనుకుంటే పల్లి అయినా తీసుకోవచ్చు, కానీ నువ్వులకు ఉండే టేస్టే వేరు. నువ్వులే తీసుకుంటే బెటర్. చూసారు కదా, నువ్వులను అయితే బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి అయితే పచ్చిమిరపకాయలు అయితే వేయండి. పచ్చిమిరపకాయలు వేసి ఇప్పుడు పచ్చిమిరపకాయలను కూడా మెత్తగా అయితే మిక్స్ అయితే పడదాం. చూసారు కదా, మిరపకాయలు కూడా మెత్తగా పట్టుకున్న తర్వాత మనమైతే ముందుగానే వేపు పెట్టుకున్న టమాటాలను అయితే ఇందులోనైతే వేసేసి ఇప్పుడు వీటిని కూడా మెత్తగానైతే మిక్స్ అయితే పట్టేద్దాం. చూసారు కదా, టమాటాలు కూడా బాగా మెదిగే వరకు మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ముందుగానే వేపు పెట్టుకున్న పుదీనానైతే ఇందులోనైతే వేసేయండి. అలాగే కచ్చపచ్చగా దంచిన ఒక 5 ఎల్లిపాయలు అయితే ఇందులోకి వేసేయండి. అలాగే రుచికి సరిపడానైతే ఉప్పు అయితే వేసేయండి. మనమైతే మధ్యలోనైతే ఎప్పుడైతే ఉప్పు వేయలేదు, రుచికి సరిపడా వేసుకొనేసి ఇప్పుడైతే దీన్ని కూడా మెత్తగా అయితే మిక్స్ అయితే పట్టేద్దాం. చూసారు కదా, మనకైతే పుదీనా పచ్చడి అయితే నూరుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే పోపు అయితే పెట్టుకుందాం. నేనైతే ఇక్కడ ఇదే బాండిలోనే పోపు అయితే పెట్టుకుంటున్నాను. ఆయిల్ బాగా వేడకగానే ఒక టీ స్పూన్ అయితే శనగపప్పు అయితే వేసేసేసి కలిపేసేయండి. ఒక టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసుకోండి. అలాగే ఒక టీ స్పూన్ మినపప్పు, అలాగే ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర, అలాగే 2 ఎండుమిర్చిని వేసేసేసి అలా కలిపేసేయండి. ఇందులోనే ఓ 2 రిబ్బల కరివేపాకు, ఇందులోకే ఒక 4 లేక 5 ఎల్లిపాయలు అయితే కచ్చపచ్చగా దంచేసేసి వేసేయండి. ఇప్పుడు మనం ముందుగానే నూరి పెట్టుకున్నాం కదా ఆ పచ్చడిని అయితే వేసేయండి. ఇప్పుడు మొత్తం అయితే కలగలిపేసేయండి.
పచ్చడి అయితే మనకైతే పోపు అయితే అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి అయితే తీసుకుందాం. చూసారు కదా, పుదీనా పచ్చడి అయితే మనకైతే రెడీ అయిపోయింది. మీరు ఏ టైంలో చేసుకున్నా సరే, మీరైతే ఏ కూర లేకపోయినా కానీ 3 పూటల ఈ పుదీనా పచ్చడితోనైతే కడుపు నిండా తినొచ్చు. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఎప్పుడు ట్రై చేయకపోతే అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. మరి ఈ పుదీనా పచ్చడి మీకు ఎలా అనిపించిందో ఈ వీడియోకి అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మరిన్ని రుచికరమైన వంటల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి.